హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాదిరిని. వింటర్ వచ్చేసింది. జనాలందరికీ గజిబిజిగా గడిపిన లైఫ్లో కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే అందరూ అరకు చెక్కేస్తున్నారు. కానీ అరకులో అన్ని ప్లేసెస్ చూసినా ఒక మెయిన్ ప్లేస్ను మాత్రం చాలామంది మిస్ అవుతున్నారు. అందుకోసమే అది కవర్ చేయడానికి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆ ప్లేస్ వచ్చేసి గిరిగ్రామ దర్శిని. గిరిగ్రామ దర్శిని అనేది ఎక్కడ ఉంది, అక్కడ ఏమేం చేస్తారు, ఏముంటుంది స్పెషల్, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గిరిగ్రామ దర్శిని పేరులో ఉన్నట్టుగానే మొత్తం గిరిగ్రామాల్లో అసలుకి ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు, ఏమేం పనులు చేస్తారు, ఏం తింటారు, ఎలా వండుకుంటారు, ఇవన్నీ కూడా మనకి కనిపించేలా చేసే ఒక ప్లేస్ అనమాట. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు చూస్తే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అదే మనం చేయాలి, మనం కూడా అలా చేయాలి అనిపించినప్పుడు ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. కానీ అన్ని చోట్ల అలా కుదరదు. కానీ ఇక్కడ మాత్రం ఆ ఛాన్స్ ఉంది. అంటే ఒకరోజు గిరిజనుల్లా మనం కూడా ఉండొచ్చు అనమాట. ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒక ట్రైబల్ ఉమెన్గా తయారవ్వబోతున్నాను. చూసారుగా, జీన్స్లో వెళ్ళిన నేను ఇప్పుడు ఇలా ట్రైబల్ ఉమెన్ లాగా కనిపిస్తున్నా. ఎలా ఉంది అటైర్, మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ నాకు నేనే చాలా కామెడీగా అనిపించా. అంటే రెగ్యులర్గా ఇలాంటివి వేసుకోవడం, ఇలా రెడీ అవ్వడం అలవాటు లేదు కాబట్టి నాకు అలా అనిపించింది. కానీ 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇలా రెడీ చేసినందుకు. మేల్స్కి అయితే 150 రూపీసే తీసుకుంటున్నారనమాట. సో మనల్ని ఇలా రెడీ చేసిన తర్వాత ఒక్కొక్క రూమ్కి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంది. అంటే 6 ఎకరాల్లో ఉంది కాబట్టి చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అందుకే సగం ప్రశాంతత వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ 10 గుడిసెలు ఉన్నాయి. ఈ గుడిసెల్లో వచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డ్రెస్సింగ్ రూమ్ అని చెప్పేసి, వంటగది అని చెప్పేసి, మినుములు ప్రాసెసింగ్ చేసేది, తర్వాత విస్తరాకులు కుట్టేది, ప్లేట్లు గిన్నెలు తయారు చేసేది, ఇలా అన్నీ ఒక్కొక్క రూమ్లో ఉన్నాయన్నమాట. మనకి వాళ్ళే గైడ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత వాళ్ళు కులదైవంగా వాళ్ళు చేసే వృత్తిని ఇక్కడ పెడుతూ, అంటే ఆ పనిముట్లకే వీళ్ళు ప్రేయర్ చేసుకుంటారంట. సో వాళ్ళ నమ్మకంగా వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా అదే బిలీవ్ చేయాలి. అందుకోసమే నేను వాళ్ళ కులదేవత, ఆ పనిముట్లు అవన్నీ చూడడానికి లోపలికి వచ్చేసాను అనమాట. కిచెన్లో మొత్తం అంతా మట్టి పాత్రలు, మట్టి స్మెల్ వస్తుంది ఎక్కువ. అంటే వాల్స్ పైన పైకప్పు అవన్నీ తాటాకులతో ఉండటం, తర్వాత కుండ పాత్రలు అయిపోయేసరికి భలే అనిపించింది. అక్కడ దాంట్లో శనగలు ఉన్నాయి అనమాట. ఆ శనగల్ని నేను కొంచెం వీళ్ళకి పంచడానికి అని చెప్పేసి బయటకు వచ్చాను. ఫస్ట్ మా మమ్మీ కూడా ఆ ఎటైర్లో ఉండేసరికి మేము కూడా అక్కడ వాళ్ళలాగే కనిపించాము.
మేమే కాదు, ఇంకా అక్కడికి టూరిస్టులు చాలామంది వచ్చారనమాట. వాళ్ళందరూ ఆ ఎటైర్స్ వేసుకొని ఫొటోస్ తీసుకొని భలే ఎంజాయ్ చేస్తున్నారు మాలాగే. సో ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా సంక్రాంతి ఆ టైంలో వస్తే నాకు తెలిసి కొంచెం కూడా ఛాన్స్ ఉండదు. ఇక్కడ దింసా డాన్సింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టూరిజం బస్లో వచ్చే వాళ్ళకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కాటేజెస్లో ఉండే వాళ్ళకైతే అందులోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. 2500 రూపీస్ పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. చాలా చక్కగా ప్రశాంతంగా గడపాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డే యాజ్ ఏ ట్రైబల్ ఉమెన్గా నేనైతే బాగా సెట్ అయిపోయాను. సో ఒక రోజు మొత్తం ఇక్కడ గడపాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను కాబట్టి, సో ఈరోజు ఫస్ట్ టైం నేను బ్యాంబూ చికెన్ నా చేతితో చేయాలి అని నేను డిసైడ్ అయిపోయాను. అందుకోసమే వాళ్ళని ప్లీజ్ చేసి మరి నేనే వంట చేస్తాను అని చెప్పాను. వాళ్ళు ఎంత స్వీట్గా ఒప్పేసుకున్నారో. సో నేనైతే వంట చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఆల్రెడీ చికెన్ వాళ్ళ దగ్గర ఉంది, అది తీసుకున్నాను. ఆ తర్వాత అవన్నీ మొత్తం అంతా మన స్పూన్లు, తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి అసలు అక్కడ ఏమీ లేవన్నమాట. మొత్తం అంతా వాళ్ళ పనిముట్లు, వాళ్ళు రెగ్యులర్గా వాడేవి ఉన్నాయన్నమాట. అవి చూసి భలే ఆశ్చర్యం వేసింది నాకైతే. సో ఇప్పుడు బ్యాంబూ చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. మొత్తం మసాలాలన్నీ చికెన్కి పట్టించేసి లోపలైతే పెట్టేస్తున్నా అనమాట. కొంచెం కొంచెంగా ఫస్ట్ టైం నేను నా లైఫ్లో రా చికెన్ని పట్టుకోవడం. ఆమె అయితే నన్ను అమ్మ ఏం కాదమ్మా పట్టుకోమ్మా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఆమె ఇచ్చిన ధైర్యంతో, సో ఆమె ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో ఈ చికెన్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. లోపల పెట్టడం పెద్ద టాస్కే. ఎస్, రా బొంగులో చికెన్ మన చేతిలో ఉంది. ఫ్రై అయిన తర్వాత తిందాం. సో ఇది ఖచ్చితంగా ఇలా కవర్ చేయాలి, ఆవిరి కొంచెం కూడా బయటకు పోకూడదు. అండ్ ఆయిల్ కానీ వాటర్ కానీ వేయలేదు కాబట్టి ఈ టేస్ట్ మొత్తం ఈ గ్రీన్ వెదురు బొంగు ఏదైతే ఉందో దీని నుంచి వస్తుందని చెప్తున్నారు. ఇది టేస్ట్ చూసి ఎలా ఉంటుందో చూద్దాం. చిన్ని చిన్ని ఆశలు నాలో రేకెలే.
బ్యాంబూ చికెన్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కాబట్టి నేనైతే ఈ పాటరీకి వచ్చేసాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి ఆల్రెడీ చాలా కుండలు అవన్నీ చేసి ఉన్నాయి. అవి చూసి నాకు కూడా ముచ్చటేసి నేనే ట్రై చేయడం స్టార్ట్ చేశా. యాక్చువల్గా అక్కడ పాటరీ చేసే వాళ్ళు కూడా లేరు, ఇది నేనే నా సొంతంగా చేస్తున్నా అనమాట. కుండ గిండ రాలేదు కానీ మన చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు. సో వచ్చేసి తీసా అనమాట. మొత్తం అట్మాస్ఫియర్ చాలా బాగుంది, చికెన్ ఏమో వేడిగా ఉంది. ఇంకా చూడండి, నాకైతే అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్లుగా నిలిచిపోయింది. బొంగులో చికెన్ రెడీ అయిపోయింది. గంట వెయిట్ చేసిన తర్వాత రెడీ అయిన మాస్టర్ పీస్ ఒక ఐటెం. సో దీన్ని టేస్ట్ చేయబోతున్నాం, ఎలా ఉండబోతుందో చూసేద్దాం. సో ఈ ప్లేస్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే వైజాగ్ అయితే 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక అరకు వ్యాలీలో అయితే కనుక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే గిరిగ్రామ దర్శిని అంటే మీకు తెలుస్తుంది. యాక్చువల్గా క్లియర్ రూట్ తెలియాలి అంటే మ్యూజియంకి ఆపోజిట్ రోడ్లో ఒక స్ట్రీట్ ఉంటుందన్నమాట. ఆ స్ట్రీట్ స్ట్రైట్గా వచ్చేస్తే గిరిగ్రామ దర్శిని బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఖచ్చితంగా ఒక డే ఇక్కడ స్టే చేసే విధంగా ప్లాన్ చేసుకొని వస్తే మాత్రం తరోగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా ఎఫోర్డబుల్గా రీజనబుల్గా ఉంది. చాలా నచ్చింది నాకు. మీకు కనుక రూమ్ బుక్ చేసుకోవాలి అని ఉంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అవి పెడతాను, కావాలంటే బుక్ చేసుకోండి. ఈ వింటర్ని ఎంజాయ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీణా సాధినేని.